పంజాబ్లోని భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రస్తుతం తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 7 కీలక రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లడంతో మాన్ ప్రభుత్వం కూలిపోనుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే మాన్ ప్రభుత్వం కూలిపోతుందా లేదా అన్నది స్పష్టంగా చెప్పలేం. కానీ ఆప్ మాత్రం తీవ్ర గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోందన్నది మాత్రం వాస్తవం. పంజాబ్లోని ఆమ్ ఆద్మీ సర్కార్ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పటికీ 7 రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరడంతో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ పరిస్థితులను బట్టి పంజాబ్లోని భగవంత్ మాన్ ప్రభుత్వం కూడా కూలిపోయే ప్రమాదంలో ఉందని సంకేతాలు వెలువడుతున్నాయి. రాఘవ్ చద్దా నిష్క్రమణ తర్వాత పంజాబ్కు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారనే వార్తలు అక్కడి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. వాస్తవానికి పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన రాఘవ్ చద్దా బీజేపీలో చేరడం కేవలం వ్యక్తిగత మార్పు మాత్రమే కాదు, అది పంజాబ్ ప్రభుత్వ స్థిరత్వానికి గండంగా మారింది. పంజాబ్లోని 92 మంది ఆప్ ఎమ్మెల్యేలపై చద్దాకు పట్టుంది. చద్దా బీజేపీలోకి వెళ్లిన వెంటనే మంత్రులు ఎమ్మెల్యేల మధ్య అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. చద్దా నిష్క్రమణ పంజాబ్ ఆప్ యూనిట్లో భారీ చీలికకు నాంది పలుకుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సుమారు 30 నుంచి 40 మంది ఆప్ ఎమ్మెల్యేలు ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకత్వంతో మంతనాలు జరుపుతున్నారని పంజాబ్ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శైలిపై అసంతృప్తిగా ఉన్న వర్గం చద్దా నాయకత్వంలో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతోందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ప్రభుత్వాలను కూల్చిన ఆపరేషన్ లోటస్ తరహా వ్యూహం ఇప్పుడు పంజాబ్లో అమలు కాబోతుందా అన్న అనుమానాలు కూడా బలపడుతున్నాయి. అందుకు కారణం కూడా ఉంది. గతంలోనూ పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ 25 కోట్లు ఆఫర్ చేసిందని భగవంత్ మాన్ ఆరోపించిన సందర్భాలున్నాయి. అయితే అప్పట్లో ఆప్ తన క్యాడర్ను కాపాడుకోగలిగింది. కానీ ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉంది. పార్టీలోని అగ్రశ్రేణి నాయకత్వం చట్టపరమైన చిక్కుల్లో ఉండడం, పార్టీకి దిశానిర్దేశం చేసే చద్దా వంటి నేతలే ఫిరాయించడంతో ఎమ్మెల్యేలు తమ భవిష్యత్తు కోసం బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. పంజాబ్లో పూర్వ వైభవం కోసం బీజేపీ చాలా పట్టుదలగా ఉంది. పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రంలో బలమైన పట్టు సాధించడం బీజేపీకి వ్యూహాత్మకంగా చాలా కీలకం. రాఘవ్ చద్దా ద్వారా సిక్కు మతస్థులు, యువతను ఆకర్షించాలని బీజేపీ భావిస్తోంది. పంజాబ్ శాసనసభలో ఆప్కు ఉన్న భారీ మెజారిటీని అధిగమించడం అంత సులభం కాకపోయినప్పటికీ చట్టపరమైన లొసుగులను వాడుకుని చీలిక తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒకవేళ 3/2 మంది ఎమ్మెల్యేలు చీలిపోతే పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు. అదే జరిగితే పంజాబ్లో భగవంత్ మాన్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోవడం ఖాయం. ప్రభుత్వానికి పంజాబ్ ఆప్ నాయకత్వం అంతా సవ్యంగానే ఉందని చెబుతున్నప్పటికీ తెర వెనక జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆందోళనకరంగా ఉన్నాయి. రాఘవ్ చద్దా బీజేపీలో చేరిన తర్వాత మరిన్ని షాక్లు రాబోతున్నాయి అని వ్యాఖ్యానించడం పంజాబ్ ప్రభుత్వ భవిష్యత్తుపై నీలినేడలు కమ్ముకున్నాయని విషయాన్ని స్పష్టం చేస్తుంది. రాబోయే కొద్ది రోజులు పంజాబ్ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారనున్నాయి. ఆప్కు చెందిన రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడాన్ని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆపరేషన్ లోటస్ గా అభివర్ణించారు. ఆప్ను వీడి బీజేపీలోకి వెళ్లిన వారందరినీ పంజాబ్ ద్రోహులుగా భగవంత్ మాన్ అభివర్ణించారు. తనను కొనడానికి ఏ కరెన్సీ ఇంకా పుట్టలేదని, తన మద్దతుదారులు తన వెంటే ఉన్నారని మాన్ ధీమా వ్యక్తం చేశారు. ఫిరాయింపులకు పాల్పడిన ఎంపీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భగవంత్ మాన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలిశారు. ప్రస్తుతానికి అసెంబ్లీలో ఆప్కు 92 మంది ఎమ్మెల్యేలు బలమైన మెజారిటీ ఉంది. ఒకేసారి 3/2 మంది ఎమ్మెల్యేలు చీలిపోతే తప్ప ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ప్రభుత్వం వెంటనే కూలిపోయే అవకాశం తక్కువ. 2027లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈలోపు పార్టీలోని అంతర్గత విభేదాలు సమసిపోతేనే ఆప్ గట్టెక్కగలదు. పంజాబ్ రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత ఉత్కంఠ భరితంగా మారాయి. ఎమ్మెల్యేలందరూ ముఖ్యమంత్రితోనే ఉన్నారని పార్టీ ప్రకటిస్తున్నప్పటికీ లోపల అసమ్మతి పొగలు కక్కుతూనే ఉందనేది స్పష్టమవుతోంది. రాబోయే కొద్ది రోజుల్లో జరిగే పరిణామాలు మాన్ సర్కార్ భవిష్యత్తును తేల్చనున్నాయి. పంజాబ్ రాజకీయాలు ప్రస్తుతం అత్యంత ఉత్కంఠభరితంగా మారాయి. ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెడితే మాన్ సర్కార్ కూలిపోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యేలందరూ ముఖ్యమంత్రితోనే ఉన్నారని పార్టీ ప్రకటిస్తున్నప్పటికీ లోపల అసమ్మతి పొగలు కక్కుతుందనేది స్పష్టమవుతోంది.
ఒకేసారి 200 మంది ఎమ్మెల్యేలు చీలిపోతే తప్ప ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ప్రభుత్వం వెంటనే కూలిపోయే అవకాశం తక్కువే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.